హలో నమస్తే. ఈఎస్ఐ హాస్పిటల్స్లో మనకు తెలిసి గవర్నమెంట్ ఉద్యోగులకి సర్వీస్ చేయటానికని కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ అనేవి దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఆ ఈఎస్ఐ హాస్పిటల్స్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఉన్నాయి. వాటిలో ఒక హాస్పిటల్ ఏంటంటే తిరుపతిలో ఒక ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది. తిరుపతిలో ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ ప్రస్తుతానికి 5,00,000 మంది ఇన్సూర్డ్ ఇండివిజువల్స్, అంటే ఇన్సూర్డ్ ఇండివిజువల్స్ అని ఎందుకన్నా ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అది గవర్నమెంటే పే చేసేది మెడికల్ ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ కార్డులు పట్టుకొని వాళ్ళు యాక్చువల్గా ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటారనమాట. ఇది అన్ని చోట్ల కూడా. సో 5,00,000 మంది ఇన్సూర్డ్ ఇండివిజువల్స్కి మన ఈఎస్ఐ హాస్పిటల్ తిరుపతి పనిచేస్తుంది అక్కడ. కానీ ఆ హాస్పిటల్లో ప్రజెంట్ కెపాసిటీ ఎంతంటే 50 బెడ్స్ అండి. 50 బెడ్స్ కెపాసిటీ ఉంది ప్రస్తుతానికి. దాన్ని 100 బెడ్లకి మార్చండి, అప్గ్రేడేషన్ చేయండి అని గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాల నుంచి చాలామంది అడుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అడుగుతున్నారు, రాజకీయ నాయకులు అడుగుతున్నారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు. ఆ తిరుపతి వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా ఈఎస్ఐ హాస్పిటల్ని 50 బెడ్ నుంచి 100 బెడ్స్కి మార్చండి అని చెప్పేసి ఒకటే విధంగా అడుగుతున్నారు. ఈ ట్రాన్సాక్షన్లో దీన్ని స్పెసిఫిక్గా పట్టుకొని దీని గురించి లెటర్లు రాసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ ఎంపీ మధ్యల గురుమూర్తి గారు ఎవరైతే ఉన్నారో తిరుపతి ఎంపీ, ఆయన కంటిన్యూస్గా దీన్ని రైజ్ చేస్తూనే ఉన్నాడు. ఆయన ఆగస్టు 2, 2023 మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన సెక్రటరీకి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఆయన ఈ కింద ది ఫాలోయింగ్ థింగ్స్ దయచేసి చేయండి అని చెప్పి ఒక లెటర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఆగస్టు 2, 2023 ఆయన అడిగింది అండి, 50 నుంచి 100 బెడ్లకి మీరు అప్గ్రేడేషన్ చేయండి, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొనండి, స్టాఫ్కి క్వార్టర్స్ త్వరగా కట్టించివ్వండి, కొద్దిగా బడ్జెట్ అలాట్ చేయండి, దానికి బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ వాటర్ ఫెసిలిటీస్, టాయిలెటరీస్, బేసిక్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి కదా, ఆ బేసిక్ ఎమ్యూనిటీస్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేయండి అని చెప్పి ఒక లెటర్ రాసి ఆగస్టు 2, 2023 వైఎస్ఆర్సీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి గారు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సెక్రటరీకి లెటర్ ఇచ్చారు. ఫస్ట్ లెటర్. మళ్ళీ ఆయన 20 రోజుల తర్వాత అదే మళ్ళీ ఆగస్టు 22, 2023 ఇంకొక లెటర్ ఇచ్చారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఈఎస్ఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. ఈఎస్ఐ హాస్పిటల్స్ని చూసేటువంటి డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో, ఆయనకు ఒక లెటర్ ఇచ్చారు. ఇవే లెటర్లు రాసి అదే 50 బెడ్లది 100 బెడ్స్కి మీరు అప్గ్రేడేషన్ చేయండి, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు ప్రొక్యూర్మెంట్ చేయండి, స్టాఫ్కి క్వార్టర్స్ త్వరగా కట్టించండి, బడ్జెట్ ఎలకేషన్ చేయండి, బేసిక్ కమ్యూనిటీస్ వాటర్ లాంటివి కూడా ఇంప్రూవ్మెంట్ చేయండి, ఇప్పుడు ఉన్నవాడి సరిపోవు, బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేయండి అని ఒక లెటర్ రాసిచ్చారు. అక్టోబర్ 10, 2023 మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు దానికి రిప్లై ఇచ్చారు. వాళ్ళ రిప్లైలో ఏమని రాశారు, ఇక్కడ లోపల మన ఈ గురుమూర్తి గారు రాసినటువంటి రిక్వెస్ట్ని వాళ్ళు కోట్ చేస్తూ, రీజనల్ ఆఫీస్ ఏదైతే ఒక విజయవాడలో ఉంది మనకి, ఈ రీజనల్ ఆఫీస్ విజయవాడలో ఈఎస్ఐసి విజయవాడ రీజనల్ ఆఫీస్ విజయవాడ, ఆ విజయవాడ ఆఫీస్కి లెటర్ రాశారు, మీరు త్వరగా దీన్ని మీరు టేకప్ చేసి మీరు కంప్లీట్ చేయండి అని. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ వాళ్ళు రీజనల్ ఆఫీస్ ఈఎస్ఐసి రీజనల్ ఆఫీస్ విజయవాడ వాళ్ళకి లెటర్ రాసి మీరు త్వరగా దాన్ని కంప్లీట్ చేయండి హాస్పిటల్ అని రాశారు. అంతేకాకుండా ఇంకొక సెకండ్ లెటర్ కూడా పంపించారు వాళ్ళు. దాంట్లో వాళ్ళు ఏమని రాశారు, ఏదైతే ఉందో దాన్ని మీరు రిపేర్స్ అండ్ జనరల్గా యాన్యువల్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ ఉంటాయి కదా, ఆ యాన్యువల్ మెయింటెనెన్స్ రిపేర్స్ హెడ్ కింద మీరు చేసి మీరు మాకు సబ్మిట్ చేయండి అంటే పర్మిషన్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం మీరు యాన్యువల్ మెయింటెనెన్స్కి ఇంత డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు కదా గవర్నమెంట్ని. ఆ హెడ్ కింద ఎంతైతే కావాలో దాని అప్గ్రేడేషన్కి, దానికి కావాల్సిన ప్రొక్యూర్మెంట్కి డబ్బులు బడ్జెట్ వేసి ఈ యాన్యువల్ మెయింటెనెన్స్లో కలిపి కొట్టండి అని అంత క్లియర్ పర్మిషన్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ డెవలప్ చేయమని.
అంతకన్నా బెటర్ ఆపర్చునిటీ ఏముండదు. ఓకే, యాన్యువల్ మెయింటెనెన్స్లు పెట్టండి అని చెప్పింది. అంతేకాకుండా దీన్ని ఈఎస్ఐ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ 2 కోఆర్డినేషన్లో కలిపి చేయండి అని చెప్పేసి సెంట్రల్ మినిస్ట్రీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు లెటర్ రాసిచ్చారు. లెటర్ తిరిగి రిప్లై ఇచ్చారు. గురుమూర్తి గారు డిసెంబర్ 13వ తారీఖున 2024 డిసెంబర్ 13వ తారీఖున ఆయన ఇంకొక పని కూడా చేశారు. ఏంటంటే ఆయన సెంట్రల్ పార్లమెంట్ జరుగుతుంటే పార్లమెంట్లో ఈ 0 అవర్ కోసం అక్కడ సెక్రటరీ ఉంటాడు కదా, లోక్సభ సెక్రటరీ, ఆ సెక్రటరీకి ఒక లెటర్ ఇచ్చాడు. 0 అవర్లో దీని గురించి నేను ప్రస్తావించడానికి పర్మిషన్ ఇవ్వండి అని. అక్కడ 0 అవర్లో పర్మిషన్ ఇచ్చారు. అక్కడ కూడా లేవనెత్తాడు దీన్ని. ఈ తిరుపతికి ఇచ్చినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ మీరు త్వరగా కంప్లీట్ చేయండి అని చెప్పి పార్లమెంట్లో 0 అవర్లో లేవనెత్తాడు గురుమూర్తి గారు. ఓకే, ఆ తర్వాత ఆయన మళ్ళీ ఇంకొక ఫాలోఅప్ లెటర్ కూడా రాశారు. ఇది ఎప్పుడు డిసెంబర్ 30, 2024 మళ్ళీ ఈఎస్ఐకి ఢిల్లీకి ఇంకొకసారి రాశారు. సో ఇది ఈయన కంటిన్యూస్గా ఈ వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో కంటిన్యూస్గా ఈ తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ని 50 బెడ్స్ నుంచి 100 బెడ్స్ అప్గ్రేడేషన్ కోసం కంటిన్యూస్గా అడుగుతున్నారు. అది ఎంతవరకు కాలేదు. మరి ఇంతమంది ఎంపీలు క్లీన్ స్వీప్ చేశారు కదా మన వాళ్ళు. ఇంతమంది ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ప్లస్ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీతో చాలా సత్సంబంధాలు కొనసాగుతున్నటువంటి వీళ్ళు తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ని 50 నుంచి 100 బెడ్స్ తీసుకురాలేకపోయారే ఇన్ని రోజులు కష్టపడి. ఇంతమంది ఎంపీలు ఉన్నారు, గవర్నమెంట్ మీ చేతిలో రన్ అవుతుంది. పోనీ దాని తర్వాత సంగతి, రిక్వెస్ట్ తర్వాత సంగతి. ఆక్సిజన్ పైపే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మోడీ గారు మూతికి పెట్టిన ఆక్సిజన్ పైపు ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారే. ఆయన కనుక విత్డ్రా చేసిన గవర్నమెంట్ పడిపోద్ది. ఈ పరిస్థితుల్లో ఒక తిరుపతి హాస్పిటల్కి 50 బెడ్ల నుంచి 100 బెడ్లకు మార్చడానికి ఎంత ఖర్చు అవుతుందండి? దానికి ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీ ఇన్ని లెటర్లు రాసి ఇంత చుట్టూ తిరగాలి. అసలు అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్న 50 బెడ్ల నుంచి మీరు కన్వర్టింగ్ టు 50 బెడ్స్కి ఏంటి, ఇంకొక 50 బెడ్లకు కన్వర్ట్ చేయాలి. లేదంటే ఇంకొక 2-3 రూములు వేయాలి, 2-3 మెటీరియల్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొనాలి. కొంటే అయిపోతుంది. అది అసలుకి కేంద్ర ప్రభుత్వం వెంటపట్టడం కూడా అనవసరం. స్టేట్ ప్రభుత్వం చేయొచ్చు దాన్ని. ఇవన్నీ వదిలేసి మనం బిజీ. మన ప్రభుత్వం ఎక్కడ బిజీ ఉందంటే అక్కడికి పోయిన దగ్గర నుంచి మిట్టల్కి స్టీల్ ఇవ్వండి, మాకు అమరావతి కట్టుకోవడానికి ఇవ్వండి, మిట్టల్కి ఇవ్వండి, ఇవే అమరావతి, మిట్టల్ స్టీల్, ప్రైవేటైజేషన్, ఆ కంపెనీ వాళ్ళకి ఇది ఇవ్వండి, ఈ కంపెనీ వాళ్ళకి ఇదేమి తప్ప స్కూల్స్ డెవలప్ చేద్దాము, హాస్పిటల్స్ డెవలప్ చేద్దాము, ఇవేమి లేవు వీళ్ళకి. దయచేసి ఫోకస్, నేను అదే గత కొంతకాలం నుంచి చెప్తుంది ఏంటంటే ఫోకస్ అనేది డిసైడ్ చేస్తుందండి వేర్ యూఆర్ ఫోకసింగ్. అది దెర్ ఇస్ క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ ప్రభుత్వానికి. వీళ్ళ ప్రభుత్వం ఏంటి అని అంటే కాలేజీలో తర్వాత కడతాంలే, మాకు తర్వాత ఇవ్వండి అని చెప్పి మెడికల్ కాలేజీలకు వద్దని లెటర్ రాశారు. స్కూల్స్ నెక్స్ట్ ఇయర్ చేద్దాము, అమ్మఒడి నెక్స్ట్ ఇయర్ ఇద్దాము, నో ప్రాబ్లం, అంత అర్జెంట్ ఏం లేదు. తిరుపతి హాస్పిటల్ తర్వాత చూద్దాం, అర్జెంట్ ఏం లేదు. కానీ ఇప్పుడు అర్జెంట్ అయింది, అమరావతి కట్టాలి, ప్లస్ మెటల్ స్టీల్లోనికి స్టీల్ ప్లాంట్ పెట్టించాలి విశాఖపట్నంలో. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదన్నా కానివ్వండి, ఇది వాళ్ళకి అర్జెంటు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, అమరావతి తర్వాత కడదాము, ఈ ప్రైవేటైజేషన్లు కంపెనీలు తర్వాత చూద్దాం, ముందు మనోడికి హాస్పిటల్, స్కూలు ఇవి కడదామని. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, దిస్ థింకింగ్ డిఫరెన్స్. ఒక అడ్మినిస్ట్రేటర్ ఆలోచనలోనే తేడా ఉంటుంది. ఓకే, వన్ అడ్మినిస్ట్రేటరు వీటి మీద పెడతాయి, హాస్పిటల్స్, స్కూల్స్, అప్లిఫ్ట్మెంట్ పూరు, డెవలపింగ్ స్కూల్ చిల్డ్రన్ ఇటువైపు ఉంటే, రూరల్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇటుంటే, ఇంకొకరేమో బిల్డింగ్స్, కంపెనీలు, కార్పొరేట్ వ్యవస్థలు అటు ఉంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ది డిఫరెన్స్. We can clearly seen it is clearly seen. బట్ రెండిట్లో అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు ఉంటాయి. బట్ మనకు కావాల్సింది ఏంటంటే మన పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రానికి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పాలసీలు తీసుకొని హెల్త్, ఎడ్యుకేషన్, స్కూలు, పేదరిక నిర్మూలన, అన్ఎంప్లాయ్మెంట్,
వాళ్ళకి అప్పుడప్పుడు కావాల్సిన కొద్దిగా డబ్బులు, పేదోడికి కావాల్సింది అదే. అది ఇస్తే సరిపోతుంది. బట్ ఇప్పుడు మన ప్రభుత్వం అంతా కార్పొరేట్ ప్రభుత్వం కాబట్టి చూద్దాం ఏం జరిగిద్దో. ఇవి త్వరగా చేయాలని చెప్పేసి మీ అందరిని కోరుకుంటున్నాము. తిరుపతి హాస్పిటల్ని బాగు చేయండి త్వరలో. అదే కాదు, నెల్లూరులో శ్రీ సిటీలో ఇంకొకటి ఉంది, దాన్ని చేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ సత్యవేడు తిరుమల నాయుడుపేట, వరదీపాలెము, ఇదేంటి ముత్తుకూడు ఏదో ఉందంట, ముతుకూడు అని ఒక హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈఎస్ఐ హాస్పిటల్, అవి పనే చేయట్లేదంట, నాన్ ఆపరేషన్లో ఉన్నాయంట. అవి హాస్పిటల్ అన్నీ నాన్ ఆపరేషన్లో పెట్టి హాస్పిటల్స్ మొత్తం కూడా అక్కడ బూజు పడుతున్నాయి అనమాట. నాన్ ఆపరేషన్ అంటే అది ఆపరేషన్ జరగట్లేదు, అక్కడ బూజులు పడుతున్నాయి అని అర్థం. ఆ బూజులు పడుతున్నాయి హాస్పిటల్స్. వీళ్ళు మాత్రం అద్దాల మేడలు కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 1,00,000 కోట్లు పెట్టేది సంగతి. థ్యాంక్ యూ.